ప్రసాదం పరేషాన్ తీసుకొచ్చింది. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులకు చుక్కలు చూపించింది. ఇక భక్తులు కూడా ప్రసాదం కోసం అష్ట కష్టాలు పడ్డారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం జంక్షన్ లో జామ్ కు దారితీసింది. సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ కావడంతో ఇది వైరస్ లా మారి భక్తులను ఆలయం వైపు పరుగులు పెట్టించింది. గరుడ ప్రసాదంతో సంతాన భాగ్యం కలుగుతుందనే నమ్మకంతో మహిళలు పోటెత్తడంతో ఆలయం మాత్రమే కాదు పరిసర ప్రాంతాలు కూడా కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేయలేక పోలీసులకు తల ప్రాణం తోక్కొచ్చింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, వాహనదారులకు గంటల కొద్దీ నరకం, గరుడ ప్రసాదంతో పరేషాన్. హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ కు భక్తులు పోటెత్తారు. గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లారు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ సహా వివిధ జిల్లాల నుంచి భక్తులు చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకున్నారు. దీంతో ఓఆర్ఆర్, మొయినాబాద్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దేవాలయంలో గరుడ ప్రసాదం పంచుతామని 3 రోజుల క్రితం ప్రకటించారు. ఈ గరుడ ప్రసాదం ప్రతి ఏటా ఇచ్చేదే అయినా ఈసారి సోషల్ మీడియాలో దీని గురించి విపరీతమైన ప్రచారం జరిగింది. గరుడ ప్రసాదం తిన్న మహిళలకు సంతాన భాగ్యం కలిగిందని పలువురు చెప్తున్నారు. ఉపవాసంతో రావాలి, ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి. ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము. ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము. సంతోషంగా భక్తితో స్వీకరించి భగవంతుడి అపారమైన వాత్సల్యానికి గురి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన. సంతాన భాగ్యం కోసం రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ కు దంపతులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. గరుడ ప్రసాదంతో పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడ్డారు. ఈ యొక్క గరుడ ప్రసాదానికి సంబంధించినటువంటి పంపిణీ కొనసాగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆ ట్రాఫిక్ ను మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం బస్సులో చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారండి? చిలుకూరు బాల టెంపుల్కి వెళ్తున్నామండి. పిల్లల గురించి ప్రసాదానికి వెళ్తున్నాం. మేము చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు గరుడ ప్రసాదానికి సంబంధించి గతంలో మీ రిలేటివ్స్ లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా తీసుకున్నారా? తీసుకున్నారు చాలా మంది, కానీ ఇలానే పబ్లిక్ లో తెలుసు, రిలేటివ్స్ లో ఎవరు తీసుకోలేదండి. చిలుకూరు బాలాజీ టెంపుల్ కండి. అంటే వాళ్ళు గతంలో తీసుకున్న తర్వాత ప్రసాదాన్ని వాళ్ళకి సంతాన సాఫల్యం జరిగిందా? అన్నారు. చిలుకూరు బాలాజీకి వెళ్ళిన తర్వాత బాగైంది, మాకు నువ్వు వెళ్ళని చెప్పారు. ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్లు కూడా చిక్కుకోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొయినాబాద్ ఏరియాలో 25కు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రసాదం పంపిణీ ముగిసిందని పోలీసులు చెబుతున్నా భక్తులు వస్తూనే ఉండడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. అటు ఆలయ నిర్వాహకులు, ఇటు పోలీసులు ముందుగానే సరైన ఏర్పాట్లు చేసి ఉంటే భక్తులతో పాటు వాహనదారులకు కూడా ఇబ్బందులుండేవి కావంటున్నారు.